దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవాది దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయుచున్నాను. గడిచిన సందేశములో దేవుడు తన ఆత్మ నడిపింపు చేత ఒక సందేశాన్ని మనం చూసాం. మందిరమునకు వచ్చేవారి జీవితం బాగుండాలి అంటే దేనిని చెప్పండి, మార్చుకోవాలి అని. అదేంటి మీరు ఇప్పుడు అడుగుతున్నారన్నా? మేము ఆల్రెడీ మనస్సు మార్చుకునే కదా మందిరానికి వచ్చింది, రక్షించబడ్డాం కదా అని అంటారా? మందిరానికి వచ్చినా దేవుని వాక్యం వింటూ ఉన్నా చాలా మంది జీవితాలలో మారని స్వభావాలు ఉన్నాయని పరిశుద్ధాత్ముడు మీతో ఆ విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మీరు గుర్తుపెట్టుకోనండి, ఈ లోకములో వ్యక్తిత్వం, మాట తీరు, స్వభావం అన్నిటినీ మార్చి ఒక అద్భుతకరమైన క్రీస్తు స్వరూపములోనికి మార్చేటటువంటి స్థలం ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని మందిరము మాత్రమే. పాఠశాలలో నేర్పించేది కొన్ని, మరొక చోట నేర్పించేవి కొన్ని. ప్రతి చోట ఆ రంగానికి సంబంధించిన విషయాలే నేర్పిస్తారు. కానీ పరిశుద్ధ మందిరము మాత్రమే మిమ్మల్ని మీరు మార్చుకొని ఒక అద్భుతకరమైన క్రీస్తు స్వారూప్యములోనికి మిమ్మల్ని నిలవబెట్టేదిగా ఉంది. కొంతమంది మనస్సు త్రిప్పుకోండి అని అంటే మనస్సు త్రిప్పుకోవాల్సింది పోయి తిరగబడుతూ ఉంటారు. తిరగబడే స్వభావం అది చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అందుకే గడిచిన దినములో మందిరముకు వచ్చే వారి జీవితం బాగుండాలి అని అంటే ఏమేం మార్చుకోవాలి అన్నప్పుడు ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో ఏం మార్చుకోవాలని చెప్పాం? మోటుతనము, మొరటుతనం మార్చుకోవాలి. మొరటుతనం మన మాటల్లో మీకు తెలుసా, ప్రపంచంలో మనము అంతటిని తిరగలేం, కానీ మన చుట్టుప్రక్కల ఉన్న తెలంగాణ, ఒకవేళ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఈ సరిహద్దుల్లో ఉన్న 4 ప్రదేశాలను చూస్తే ఒక్కొక్క సైడు ఒక్కొక్క రీతిగా భాష ఉంటుంది. తెలంగాణ సైడు మనం వెళ్ళామంటే వారి భాషా విధానం వేరు, వారి భాషా విధానం వేరు. ఒకవేళ మనం ఆంధ్రాలో నుంచి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఆ జిల్లాలకు వెళ్ళామనుకోండి, వారి భాషా స్వభావం వేరు. చెప్పండి అంటారు. మన దగ్గరకు వచ్చినానుకో చెప్పా అంటాం. మనం భాషలు చాలా వేరు. కానీ తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ప్రపంచంలో ఎవరైనా కానీ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు చక్కటి భాషను నేర్పిస్తుంది వేద గ్రంథం. తెలంగాణ వాళ్ళకి సపరేట్ బైబిల్ లేదు, కన్నడ వాళ్ళకి సపరేట్ బైబిల్ లేదు. దేవుని మహాకృప అందరినీ భాష, మీరు బైబిల్ను చదివారనుకోండి, మీ భాష చాలా స్పష్టంగా వస్తుంది, మీ నోటి మాటలు కూడా బాగుంటాయి. అందుకే మోటుతనం మార్చుకోవాలి అని చూసాం. రెండవది సమూయేలు మొదటి గ్రంథం 21:13లో చెప్పండి, ఏం మార్చుకోవాలన్నాం? చర్యలు అనగా ప్రవర్తన మార్చుకోవాలి అని చూసి సమయాన్ని బట్టి సందేశాన్ని ముగించాం. ఈరోజు ప్రభు ఆత్మ నడిపింపును బట్టి మిగిలి ఉన్న విషయాలు ఏమేమి మనం మార్చుకోవాలో చూద్దాం, సరేనా? దానికి ముందుగా మరొకసారి మూలవాక్యానికి వెళ్దామా? మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుంచి 30 వరకున్న దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా
వాడు పోను అని ఉత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడన్నడట, అయ్యా పోదునెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటివాడే అనేది. అది కూడా చదువుదామా? 31 కూడా చదువుదామా? చాలా మంచి మాటలు ఉన్నాయి. 31, 32 కూడా. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో ఖచ్చితంగా చెప్పుచున్నాను అన్నాడు. మీకంటే ముందుగా ఎవరెవరు పోతారట? సుంకరులు, రెండో మాట చెప్పండి, వేశ్యలు అన్నాడు. దేవుని ప్రిబిడలారా, మనస్సు మార్చుకునేవారు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటారు. మీకు తెలుసు, ఇశ్రాయేలీయులు 6 లక్షల కాలు బలం బయలుదేరారు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి. మోషే మధ్యలో ఆగిపోయాడు. యెహోషువ బాధ్యతలు తీసుకున్నాడు. అలాగా వస్తూ ఉన్నప్పుడు ఎరికో అనబడే ఒక పట్టణం వచ్చింది. ఆ పట్టణంను మనం ఎంతమంది వెళ్ళి జయించవచ్చో చూసి రాపోండి అని 2 వేగుల వారిని పంపించారు. వారు ఆ పట్టణానికి వచ్చి ఆ పట్టణంలో సైన్యం ఎంతుంది, కాలు బలం ఎంత, రౌతుల బలం ఎంత, ఇవన్నీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆ దేశపు రాజుకు విషయం తెలిసింది. ఎవరో మన దేశాన్ని వేగు చూడ్డానికి వచ్చారు అని. అప్పుడు వారు రాహాబు అనబడే వేశ్య ఇంటిలో దాచబడి కిటికీ గుండా దించబడ్డారు. అది మనకు తెలుసు. గమనించండి ప్రియులారా, పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి బయలుదేరిన 6 లక్షల మంది చేరల. వారందరూ సనిగి గొనిగి దారి మధ్యలోనే చచ్చిపోయారు. కానీ మీకు తెలుసా, రాహాబు వేశ్య అని ఊరి వెలపట పెట్టారు ఆమెను ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు ఇశ్రాయేలులో. ఆ వ్యక్తి పెళ్లి చేసుకుని ఆమె ద్వారా జన్మించిన బిడ్డే బోయాజు. బోయాజుకు పుట్టినటువంటి బిడ్డే యెషయి. యెషయికి పుట్టిన కుమారుడే దావీదు. దావీదు గోత్రములో నుంచి వచ్చిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వేశ్య చేరుకోగలిగింది కానాను, ప్రారంభించిన ఐగుప్తులు చేరుకోరా. ఎందుకు? వేశ్య సనగల మనస్సును ఏం చేసిందామే? మార్చుకుంది. తన వృత్తిని, తన స్వభావాన్ని మార్చుకుంది. వీళ్ళు ఐగుప్తులో ఎలాగున్నారో కానాను చేరేంత వరకు అలాగే ఉన్నారు. నా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీరు మార్పు చెందకపోతే మీకన్నా ముందు వేశ్యలు వెళతారు, కానీ మీరు మాత్రం విడవబడతారు. యేసు ప్రభుల వారు అలాగా సమరయ ప్రాంతానికి వచ్చినప్పుడు అందరూ ఊర్లోనికి వెళ్ళి ఏదో ఆహారం కొని తెస్తామని వెళ్ళారు. నా ప్రియ ప్రభుల వారు యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. అప్పుడు వచ్చింది ఒక ఆమె 12 గంటల సమయంలో నీళ్లకు. పూర్వపు దినాల్లో మనకు పల్లెల్లో బావులు బోర్లు ఉండేవి. తల్లులు పనులకు వెళ్ళాలి అని అంటే ఉదయకాలమే లేచి బోరు దగ్గర నీళ్లు కొట్టుకొని బావి దగ్గర నీళ్లు చేదుకొని తెచ్చుకునేవాళ్ళు. కానీ ఈమె ఎప్పుడు వచ్చింది నీళ్లకు? 12 గంటలప్పుడు. అంటే భయం లేదు, బాధ్యత లేదు. చూడండి, కొంతమంది చూడండి, భయం లేని బాధ్యత లేని వాళ్ళు, ఏమాత్రం పిల్ల జల్ల దైవికమైన క్రమం లేని వాళ్ళు 11 గంటలకు వేస్తా అంటారు బస్సు. ఎన్ని గంటలకు? 11 గంటలకు బ్రష్ చేస్తా అంటారు. ఈ అమ్మకు 12 మంది పిల్లలు ఉన్నట్లు. ఎంత దౌర్భాగ్యం! ఆ స్త్రీ వ్యక్తిత్వం అలాగుంది.
ఆమె ఆ టైంలో రావడానికి కారణం ఏంటంటే ఆమె అందరూ వచ్చే టైంలో వస్తే బిందెలతో పాటు కుండలతో పాటు అక్కడున్న వాళ్ళందరూ ఆమె గురించి మాట్లాడుకుంటారు. అందుకే ఎవరు లేని సమయంలో వచ్చింది. మన ప్రభువు అక్కడ కూర్చున్నాడు, నీళ్ళు అడిగింది. తర్వాత విషయాలు మనం చూస్తే ఆమె కుండను విడిచి ఊరిలోనికి వెళ్ళి ఏమనిందో తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ మీరొచ్చి చూడండి. వ్యభిచారులు ఎందుకు ముందు వెళ్తారు పరలోకానికి తెలుసా? ఆమె అంటుంది, నా బ్రతుకును చెప్పిన దేవుడు ఒకవేళ నీ తప్పును ఈ సమయంలో దైవ సేవకుడు చెబితే నా బ్రతుకును మార్చుకోవడానికి చెప్పాడు అనుకునే బదులుగా తిరగబడే స్వభావం. ఇప్పుడు చెప్పండి, వ్యభిచారి అయినటువంటి రాహాబు మేల, వ్యభిచారి అయినటువంటి లేదా భర్తలను మార్చినటువంటి సమరయ స్త్రీ మేల నీ బతుకును చెప్పినప్పుడు మార్చుకోకుండా తిరగబడేటటువంటి నువ్వు మేల. బైబిల్లో ఏ మాట ఊరుకు రాయబడదు. మీకన్నా ముందుగా ఎవరు వెళ్తారు? చెప్పండి, ఎవరు వెళ్తారు? మొదట ఎవరు? సుంకరులు. తర్వాత ఎవరు? సుంకరు గురించి చెప్పలేదు కదన్నా. మరి ఒక దేవాలయమునకు ప్రార్థన చేయుటకు పరిసయ్యుడు సుంకరి ఇద్దరూ వచ్చారు అని రాయబడింది లూకా సువార్త 18వ అధ్యాయంలో. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను వారానికి 2 మాటలు ఉపవాసం ఉంటాను, 10వ భాగం ఇస్తాను. మరి ముఖ్యంగా ఎవరి మాదిరి లేను నేను? ఆ సుంకర మాదిరి లేనన్నాడు. సుంకరి కూడా ప్రార్థన చేస్తున్నాడు. కానీ అతని ప్రార్థనలో ఎంత తగ్గింపు ఉందో తెలుసా? దేవా, ఆకాశం వైపు కన్నులెత్తుటకు నాకేం చాలా? ధైర్యం చాలా. పాపిని అని ఏం కొట్టుకుంటున్నాడట? రొమ్ము కొట్టుకుంటున్నాడంట. ఇప్పుడు మీరు గమనించండి, రొమ్ము కొట్టుకొని పశ్చాత్తాపపడిన సుంకరి ప్రార్థన పరలోకానికి వెళ్ళింది, పరిసయ్యుని ప్రార్థన పరలోకానికి చేరల. అందుకే అన్నాడు, మనస్సు మార్చుకుంటే మీరు వెళ్తారు పరలోకం, మార్చుకోకపోతే మీకన్నా ముందుగా ఎవరు వెళ్తారు పరలోకం? సుంకరులు, వేశ్యలు. అందుకే లేఖనములో మనం చూస్తున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10, 13, 11 వచనాల నుంచి మనం చదువుతున్నప్పుడు దృశ్యాంతములుగా మనకు బుద్ధి కలుగుటకై పరిశుద్ధ గ్రంథములోని లేఖనాలు దేవుడు రాయించాడు. మొరటుతనాన్ని మార్చుకోవాలి, చర్యలు ప్రవర్తన మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా? 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. చాలు. 3వ విషయం అంటే ఈ సందేశంలో మొదటిది, ముందు 2 ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి 3వ విషయం, కఠిన హృదయాన్ని మార్చుకోవాలి లేదా హృదయ కాఠిన్యాన్ని మార్చుకోవాలి. మొదటిది మోటుతనం మార్చుకోవాలి, రెండవది చర్యలు అనగా ప్రవర్తన మార్చుకోవాలి, మూడవది హృదయ కాఠిన్యాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు మీరు అడగాలి, మార్చుకోకపోతే మీరు చదివారా ఆ మాటను? మార్చుకోకపోతే 5వ వచనం మరలా నేను చదువుతున్నాను చూడండి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను ఏం చేస్తున్నావు?
సమకూర్చుకుంటున్నావు. నీ హృదయ కాఠిన్యమును మార్చుకోకపోతే నీకు నీవే ఉగ్రతను తెచ్చుకుంటున్నావు. ఈరోజు ప్రభువునందు ప్రియులారా, ఈ వాక్యం వింటున్న వారిలో చాలా మంది హృదయాలు కఠినముగా ఉన్నాయి. అందుకే మీకు గడిచిన సందేశంలో చెప్పాను కదండి, ఇర్మియా గ్రంథంలో నుంచి, నేనింతే. చిరుతపులి ఏం మార్చుకోదట? మచ్చలు మార్చుకోదు. కూషు దేశస్థుడు తన రంగును మార్చుకోడు. చాలా మంది తమ జీవితంలో మనస్సును మార్చుకోరు. మనస్సు మార్చుకోకపోతే ఏమవుతాయో కూడా మీకు చెప్తాను. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. 634వ పేజీలో 634వ పేజీలో ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనము. వారు నా మాట వెనుకయున్నారు. 25 నుంచి చదువుదామా, చాలా బాగుంటాయి. మీ పితరులు ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 25, 26, 2 వచనాలు చదువుతున్నాం. మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీర్చు వచ్చిన నేను అనుదినము పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులను అందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చితిని. వారు నా మాట వెనక ఉన్నారు, చెవి యొగ్గకై ఉన్నారు, తమ మెడను వంచక. అక్కడ చూడండి, మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరి దుష్టులైది. ఏం వంచలేదంట వీళ్ళు? మెడ వంచక. అప్పుడప్పుడు మనం అంటాం చూడు, వాడికి తల బిరుసురా, ఆ అమ్మాయికి తల బిరుసురా అంటారు చూడండి, తల బిరుసు అంటారు చూడండి. వీరు తల బిరుసు అనంటే మనస్సు మార్చుకునే స్వభావం కలిగిన వారు కాదు. అందుకే వారిని గురించి రాబడింది మెడవంచని జనాంగము అని. హృదయాన్ని కఠినపరుచుకునేవారు. వాక్యం చెప్పే కొద్దీ మెత్తనవ్వాలి, కానీ కఠినమైపోతున్నారు. ఇంకా మేమింతే, మా స్వభావం ఇంతే, పోతావంతే. ఎవడని చెప్తాడు? హృదయాన్ని మార్చుకోకపోతే, మనస్సును మార్చుకోకపోతే, మృదువైన స్వభావాన్ని అలవర్చుకోకపోతే ఇప్పుడున్న రోజులే ఎప్పుడు ఉండవు. ఎప్పుడు మనం ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు కొన్ని బోర్డుల మీద కొన్ని వార్తలు కనపడింటాయి చూడండి. ఓడలు ఏమవుతాయంట? బండ్లు అవుతాయంట. మాకేంటండి, బాగున్నాం మేము, ఓ 10 తులాలు 20 తులాల బంగారు ఉంది, ఒక 15 లక్షల బ్యాలెన్స్ ఉంది, మాకన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి పోవడానికి ఎంతకాలం కావాలి? అందుకే హృదయ కాఠిన్యాన్ని మార్చుకోవాలి, మనస్సును మార్చుకోవాలి, మాటలు మార్చుకోవాలి. కఠినంగా మాట్లాడటం పెద్ద గొప్పేం కాదు ప్రియులారా. కఠినంగా మాట్లాడాడు బైబిల్ గ్రంథంలో. ఒకటి ఏమయ్యాడో మీకు చూపిస్తాను రండి. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము. మీరందరూ తీయాలని పేజీ నెంబర్తో సహా చెప్తున్నాను. 292వ పేజీ. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. 13వ వచనాన్ని చూద్దాం. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి ఎవరు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం. నేను చదివించే చోట మాట ఉంటాయి. కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి ఆజ్ఞాపించాడు. ఎవరైనా రెహబాము
మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. అంతవరకు ఇశ్రాయేలు అందరూ ఒకేలాగా ఉన్నారు. 12 గోత్రాలు ఒకలాగున్నాయి. అమ్మ బాగేనండి, అందరూ ఒకలాగా ఉన్నారు. నన్ను అడిగితే ఒక్క మాట చెప్తాను మీకు అర్థం కావడానికి. పెళ్ళిళ్ళు కానంత వరకు అన్నదమ్ములందరూ కలిసి ఉన్నారు, అక్క చెల్లెలందరూ కలిసి ఉన్నారు. పెళ్ళైన తర్వాత అమ్మా నాన్న కలిసి ఉన్నారు, అందరూ కలిసి ఉన్నారు. పెళ్ళైన తర్వాత అమ్మాయి గృహప్రవేశం చేసింది, అత్త గంగా ప్రవేశం చేసింది. ఈరోజు పెళ్ళిళ్ళైన తర్వాత కుటుంబాలు ఏమైపోయాయి? విడిపోయాయి, విచ్ఛిన్నమైపోయాయి. ఏంటన్నా దీనికి దానికి ఏం సంబంధం చెప్తాను. రెహబాము రాజు అయ్యాడు. రాజు కాగానే పెద్దలందరూ రెహబాము దగ్గరికి వచ్చారు. అయ్యా, మీ నాన్న మా మీద చాలా పన్నులు వేశాడు, అవి కట్టుకోవడం మాకు చాలా కష్టంగా ఉంది. నువ్వు మా మీద దయతలచి ఆ పన్నులు తొలగిస్తే సదాకాలము మేము నీకు దాసులమై ఉంటాము అన్నారు. రెహబాం బాగా మాట్లాడాడు. ఓకే, మీరు ఒక 3 దినాలు ఆగి మళ్ళా రాపోండి, ఆలోచించుకొని చెప్తా అన్నాడు. ఈ 3 దినాల్లో రెహబాము ఆలోచన విధానాన్ని కనుక్కోవడానికి పెద్దలను పిలిచాడు. అయ్యా, మా నాన్న ఏదో చాలా పన్నులు వేశారంట, నేను రాజు కాగానే ఈ ఊరి పెద్దలందరూ వచ్చారు, ఆ పన్నులు తగ్గిస్తే సదాకాలం నీకు దాసులమై ఉంటామన్నారు. ఏం చెప్పమంటారు వాళ్ళకు అని అన్నాడు. పెద్దలు అన్నారు, నిజమే అయ్యా, చాలా ఇబ్బంది పడుతున్నారు పన్నులు కట్టుకోలేక ప్రజలు, చాలా ఇబ్బంది పడుతుంది. ఈ మధ్య మీరు చూసారా, జిఎస్టి తగ్గించారు అని, గవర్నమెంట్ సర్వీస్ ట్యాక్స్ అంటారు దాన్ని, తగ్గించారని ఎక్కడ చూసినా పండుగలు చేసుకుంటున్నారు. నేను ఒక మాట అడగమంటారా, అసలు జిఎస్టిని పెట్టి పెంచింది ఎవరు? మరి పెట్టినోడు తగ్గిస్తే పండగ ఎందుకండి? రాజకీయం కాకుండా మాట్లాడుకుందాం. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ జిఎస్టి పెట్టింటే వాళ్ళు పెట్టి ప్రజలు నడ్డి విరుస్తున్నారు కాబట్టి మేము తగ్గించాం, పండగ చేసుకోండి అనాలి. పెట్టిందే మీరు, సమస్యలు సృష్టించిందే మీరు, ఇప్పుడు మీరేదో తగ్గించి మాకేదో మేలు చేస్తున్నట్టు పండగలేంటండి? ఎవరికి ఆలోచన విధానం ఉండదు. చూడు, రెహబాము ఆ మాట అడగగానే పెద్దలు అన్నారు, నిజమేనయ్యా, మీరు తగ్గించండి అయ్యా అన్నారు. ఓకే, మీరు వెళ్ళండి అన్నాడు. తనతో పాటు తిరిగేటటువంటి యవనస్తులను పిలుచుకుంటారు. ఏం చేద్దామంటారు, పన్నులు తగ్గించమని వచ్చారు అందరూ అని అన్నాడు. అప్పుడు అన్నాడు, వాళ్ళు అన్నారు, వాళ్ళు మస్తుగా అడుగుతారా, మా నాన్న నడుముంది చూడు, నడుము కన్నా నా చిటికినేలు ఎక్కువ బరువు అని చెప్పురా అని అన్నారు. 3 రోజుల తర్వాత పెద్దలందరూ వచ్చారు. అయ్యా, మీ దృష్టిలో ఒక మాట పెట్టాం మేము, ఏదో మాకు మేలేంది చేస్తామని, ఏంటో చెప్పండి అని అన్నాడు. విడిదే అన్నాడు, మా నాన్న నడుము కన్నా నా చిటికనేలు బరువైనది, మీరు పన్నులు కట్టాల్సిందే అన్నారు. అతడి హృదయ కాఠిన్యపు మాటను బట్టి రాజ్యము ఎన్ని భాగాలైంది? 2 భాగాలైంది. మీ కఠినమైన మాటలను బట్టి కుటుంబాలు భాగాలుగా చీలిపోతున్నాయి. లేదా కలసి మెలసి అన్యోన్యంగా ఆప్యాయంగా అపురూపంగా ఉన్నటువంటి మీరందరూ ఎందుకు విడిపోతున్నారు? హృదయ కాఠిన్యం, మాటల కఠినం. మారమా మనం? మారమా? సచ్చినాక మారమా? మాటలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమా? అరే పెద్ద చిన్న ఏమున్నామండి, ఎందుకండి ప్రార్థన? ఎవరిని మోసం చేయడానికి? మారండి. మృదువైన మాటలు మాట్లాడి ఉన్నట్లయితే సదాకాలము దాసులై ఉందురు. ఎవరికి? రెహబాముకు. అతడు మాట్లాడిన కఠినమైన మాట, అతని హృదయంలోని కఠినమైన స్వభావము
12 మందిగా కలిసినటువంటి ఇశ్రాయేలులో ఇద్దరు మాత్రమే రెహబాము దగ్గరకు వచ్చారు. 10 మంది వేరైపోయారు. 10 మంది వేరైపోయారు. సందర్భాన్ని బట్టి ఒక మాట చెప్పమంటారా? కొన్ని ఇళ్లలోకి ప్రార్థనకి ఇష్టం లేకపోయినా వచ్చి కూర్చుంటారు కొంతమంది. ఎందుకో తెలుసా? అమ్మ కోసం కూతురు, భార్య కోసం భర్త, ఆ భార్యాభర్తల కోసం పిల్లలు వచ్చి కూర్చోవడం తప్పితే అక్కడ ముఖములో కల లేదు, ఇష్టం లేదు. మేము చూస్తున్నాం గృహాల కూడికి వెళ్ళిపోతుంటే. ఇష్టం లేదు కూర్చోడానికి, ఇష్టం లేదు. అరే మా అమ్మ బాధపడుతుందని కూతురు వచ్చింది, అర్థమైంటది ఇప్పటికే. నా భార్య వెళ్ళిందని భర్త వచ్చాడు, భార్యను పోగొట్టుకోలేక మా అమ్మ నాన్న వెళ్ళారని పిల్లలు వచ్చి కూర్చున్నారే తప్ప ఆ ముఖాల్లో మిగతా గృహంలో ఉన్నటువంటి చిరునవ్వు, ఆప్యాయత లేవు. అన్ని గమనించే కాపరిని నేను కాదని బైబిల్ ఎదుట గుండెల మీద చేసుకొని చెప్పండి నాతో. నీ దగ్గరకు వస్తా మళ్ళా. ఎందుకు? కఠినమైన మాటలు, అదుపు ఆజ్ఞ లేని నోరు మనుషులను పోగొట్టుకుంటోంది. ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ఆత్మీయులు, వాక్య వీక్షకులు, మా ప్రియులైన మీ అందరికీ 2026వ సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాభివందనములు మీకు తెలియచేయచ్చు ఉన్నాను. వందనములండి. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచన ప్రకారముగా ఆయన మనకు తోడై ఉండి నడిపించబోతూ ఉన్నాడు. ఏమీ తక్కువ కాదు. అయితే మీరు చేయాల్సినదల్లా 3వ యోహాను పత్రిక 1వ వచనంలో చెప్పబడిన రీతిగా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సుఖముగా సౌఖ్యముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్న రీతిగా. దేవుని ప్రియబిడ్డలారా, వాక్యానుసారముగా మీరుండండి, దేవుడు దీవిస్తాడు. ఇదేనా సేవకుడు ఒక 6 నెలలు ఈ టీవీ పరిచర్య ద్వారా కొందరికైనా దేవుని సత్యవాక్యాన్ని ప్రకటిద్దాం అని ఆశపడినప్పుడు దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి ఎందరో పిల్లలను ఆయన లేవనెత్తి సహకారులుగా 6 నెలలు అనుకున్న ఈ పరిచర్య 6 సంవత్సరాలు నిరంతరంగా కొనసాగడానికి ప్రభు సహాయం చేశాడు. ఎంత మంచివారండి వాక్య వీక్షకులైన మీరు. ఏ రోజు కూడా గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, లేదా QR కోడ్ కానీ, అకౌంట్ నెంబర్ కానీ ఇలాంటివి ఎప్పుడు మెన్షన్ చేయకపోయినా పరిచర్య భారభరితమైనది అని గ్రహించి నన్ను ప్రేమించే తల్లులు, తండ్రులు, నా ప్రియ సహోదరి సహోదరులు భారభరితమైన ఈ పరిచర్యలో మీ గుప్పిలిని విప్పుతూ వచ్చారు. చిన్న చిన్న అర్పణలు మీకు భారం కాదు, కానీ మాకు పరిచర్యలో మాత్రం మా భారము తేలిక చేయడానికి ఉపయోగపడుతూ వచ్చాయి. ప్రియులారా, ఈ సంవత్సరం కూడా సువార్త ప్రకటనలో మా వంతుగా మేము ప్రయాసపడతాం. వాక్య ప్రకటన కొరకు మీ వంతుగా మీ ప్రార్థనా సహకారం అందిస్తూ మీ ప్రార్థనా విషయాలు కూడా మాకు తెలియచేయండి. ఎప్పటికప్పుడు మీ కొరకు ప్రార్థిస్తూ నిండు మనస్సుతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ మేము ముందుకు వెళ్తాం. మరొకసారి నన్ను ప్రేమిస్తూ దేవుని వాక్యాన్ని ఎంతగానో అభిమానిస్తున్నా దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ఈ సంవత్సరం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని నిండు మనస్సుతో కోరుకుంటూ మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించే వాక్య సేవకులు, దైవజనులు ఓ రూబేన్ గారు. శుభవందనములు మీ అందరికీ. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.